వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎసెన్షియా ఫార్మా కంపెనీ కార్మిక మృతులకు నష్టపరిహారం అందించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ఎర్నగూడెం రోడ్ పశువుల ఆసుపత్రి కూడలిలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో అనకాపల్లి ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద సంఘటనపై మృతుల కుటుంబాలకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ, దేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్లలో నిర్వహిస్తున్న వేలాది పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి నూతనంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల దుష్పరిణామాలలో భాగంగానే కార్మికుల బలిదానాలు జరుగుతున్నాయని అన్నారు. కార్మికుల భద్రత కోసం యాజమాన్య చర్యలను పర్యవేక్షించే కార్మిక శాఖ పర్యవేక్షణాధికారాన్ని తొలగించిన ఫలితంగా నిన్నటి ప్రమాదంలో మరణించిన కార్మికులకు యాజమాన్యం ₹1,00,00,000, ప్రభుత్వం ₹1,00,00,000, క్షతగాత్రులకు 50 లక్షలు అందజేసి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోనేటి మల్లేశ్వరరావు, పిచ్చా సూర్యకిరణ్, లంకాడ గణపతి, గాలి గనిరాజు, వాసు, తోరం సూరిబాబు, సుబ్బారావు, రామ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయాలి. ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ఫార్మా కంపెనీలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మిక కుటుంబాలకి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. అనకాపల్లి ఫార్మా కంపెనీలో ప్రాణాలు కోల్పోయిన కార్మిక కుటుంబాలకి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. అనకాపల్లి ఫార్మా కంపెనీలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ప్రాణాలు కోల్పోయిన కార్మిక కుటుంబాలకి న్యాయం చేయాలి. ప్రాణాలు కోల్పోయిన కార్మిక కుటుంబాలకి నిన్నటి రోజున మధ్యాహ్నం 2 గంటలకి అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలో ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ సమయం వరకు కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 22 మృతులు కార్మికులు మృతదేహాలు అందులో నుంచి బయటపడ్డాయి. 41 మంది కార్మికులు క్షతగాత్రులుగా ఇవాళ వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే దీనంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఫ్యాక్టరీల్లో కార్మిక చట్టాలు, కార్మికుల భద్రతకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు యాజమాన్యాలు తీసుకోకపోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. దశాబ్దాల క్రితం భోపాల్లో జరిగినటువంటి ఒక ఫ్యాక్టరీలో మిక్కు గ్యాస్ విడుదలయ్యి వేలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కూడా ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి దుష్ఫలితాలని అక్కడ కార్మిక వర్గం అనుభవిస్తూనే ఉన్నారు. చాలా మంది ఆ సంఘటన నుంచి సవ్యంగా అనారోగ్యాల నుంచి తేరుకోనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా వివిధ ఫ్యాక్టరీల్లో అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం ఆయా ఫ్యాక్టరీల్లో కార్మిక చట్టాలు అమలు జరగకపోవడం, కార్మిక శాఖ పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి ప్రమాద నివారణ కానీ యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాల మీద కానీ సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం అనేటువంటి దీని ప్రధానమైన కారణం. ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో స్పెషల్ ఎకనామిక్ జోన్లుగా పిలువబడేటువంటి 19 జోన్లు ఇక్కడ ఇవాళ నిర్వహణలో ఉన్నాయి. ఈ ఆర్థిక మండలిలో 10 నుంచి 30 వరకు కూడా ఫ్యాక్టరీలు నడుస్తూ ఉన్నాయి. నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ఫార్మా కంపెనీలో ఆ ప్రాంతంలో సుమారుగా 30 కంపెనీలకు పైగా ఉన్నాయి. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే దాని నుంచి రక్షించడానికి మాత్రం ఒకే ఒక్క ఫైర్ ఇంజిన్ ఉందనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ ఫ్యాక్టరీలో స్లాబ్ కూలిపోయినటువంటి కారణంగా 22 మృతదేహాలు ఇప్పటిదాకా బయటపడ్డాయి. చనిపోయినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి, అలాగనే క్షతగాత్రులు ఎవరైతే ఇప్పుడు ఇంకా వైద్యం చేయించుకుంటా ఉన్నారో వారికి ₹50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ సజ్జల్లో కార్మిక చట్టాలు అమలు జరగటం లేదు.
అమలు జరపాల్సిన అవసరం లేదని చెప్పేసి అటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వరకు కూడా చాలా యాజమాన్యాలకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సంఘాలు కూడా పెట్టుకోవడానికి వీల్లేదనేటువంటి పరిస్థితుల్లో కార్మిక చట్టాలను అక్కడ అమలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా మోడీ గారు తీసుకొచ్చినటువంటి కార్మిక 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వీటి దుష్పరిణామంగానే దీన్ని చూడాలని చెప్పేసి ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. కార్మిక సంఘాలు ఉన్నప్పుడు మాత్రమే అక్కడ యాజమాన్యాలు కార్మికులకు అనుకూల విధానాలు అవలంబిస్తాయి. కార్మికులకి కనీస వేతనాలతో కానీ అలా భద్రత కానీ రక్షణ కానీ అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు అక్కడ లభిస్తున్నటువంటి సందర్భం. ఎప్పుడైతే కేంద్రం చట్టం తీసుకొచ్చి ఇక్కడ కార్మిక సంఘాలు ఉండడానికి వీల్లేదు, ప్రత్యేక ఆర్థిక మండలిలో అనేటువంటి చెప్తా ఉన్నారు, అప్పటి నుండి కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చట్టాల్లో చెప్తున్నది కార్మిక శాఖ అధికారులు ఏ ఫ్యాక్టరీ మీద కూడా వారంతటి వారు పర్యవేక్షణ ఇన్స్పెక్షన్కి వెళ్ళడానికి వీల్లేదనేటువంటి ఒక నిబంధన ఉంది. ఆయా యాజమాన్యాలు మా ఫ్యాక్టరీని మీరు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి అని చెప్పేసి యజమానులు పిలిచినప్పుడు మాత్రమే కార్మిక శాఖ అధికారులు వెళ్ళాలి తప్ప వారంతటి వాళ్ళు అక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్ళడానికి వీల్లేదని కొత్త చట్టం చెప్తా ఉంది. దీని ఫలితంగానే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలనంటే కేవలం ప్రభుత్వమే కాదు, యాజమాన్యం నుంచి కూడా కార్మిక కుటుంబాలకి నష్టపరిహారాలు చెల్లించినప్పుడు మాత్రమే యాజమాన్యాలు రక్షణ చర్యలు అవలంబిస్తాయని, కార్మిక చట్టాలకి కార్మికుల ప్రాణాలకి రక్షణ కల్పించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.